ఎన్టీఆర్ ఫ్లెక్సీ తొలగింపుపై సంచలనమైన వ్యాఖ్యలు చేసిన నారా భువనేశ్వరి మాత్రం ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేసేసరికి అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన సరికొత్త చర్చకు దారితీసింది. ఎన్టీఆర్కు అసలైన వారసుడు లోకేష్ అని జూనియర్ ఎన్టీఆర్ను సైడ్ చేస్తున్నారనే విశ్లేషణలు ఊపందుకుంటున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గురువారం నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఒకేసారి ఎన్టీఆర్కు నివాళులర్పించగా బాలయ్య మాత్రం ప్రత్యేకంగా నివాళులర్పించారు. అయితే ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తీసేయించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా అయింది. ఇప్పుడే తీసేయించాయని హుంకరించారు బాలయ్య. ఈ కామెంట్స్తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో హీట్ ఎక్కిపోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరి ఈ విషయాలు తెలుసుకున్నటువంటి నారా భువనేశ్వరి మాత్రం ఎంతగానో కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. జూనియర్ ఎన్టీఆర్ ఎంత కాదనుకున్నా నా మేనల్లుడే, అలాంటి వ్యక్తిపై నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నందమూరి బాలకృష్ణ గారు మాత్రం ఇలా అందరి ముందు తన పరువును తీసేలాగా ఫ్లెక్సీలను తొలగించానని చెప్పడం చాలా బాధాకరంగా అనిపిస్తోంది. నేను మాట్లాడాలని అనుకున్నాను కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. ఏదేమైనప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సీలను ఇప్పుడు ఇలా నందమూరి బాలకృష్ణ గారు తొలగించడం అనేది చాలా బాధాకరం అంటూ తను ఎట్టకేలకి ఖచ్చితంగా నందమూరి బిడ్డే అంటూ నారా భువనేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేసిందట. మరి నారా భువనేశ్వరి చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.